బ్లాక్మెయిలింగ్ గీతం కరెస్పాండెంట్ మనీషా నాయర్. ఎలా సార్, ఎలా అవుతుందో తండ్రిగా నేను ఈ ఫోటో ఇక్కడ ఉన్న ఒక ఫోటో దొరికి దాన్ని పెట్టి మీరు ఈ విధంగా రాస్తారా? ఈ విధంగా మమ్మల్ని బదనాం చేస్తారా? మెయిన్ పిల్లలు చదువున్న కాలేజ్ ఇది. చదువుమా, చదువు పూర్తి చదువు ఇప్పించు వాళ్ళకి. ఒక ఫోటో దొరికితే ఇంత మార్చి ఇట్లా చేస్తారా మీరు? మాకి ఈ ఫోటోకి సంబంధించిన విషయం నేను చెప్తానండి. ఈవిడెవరో నాకు తెలియదు. ఈవిడతో పాటు ఉన్నటువంటి ఆ కేసులో సంబంధించిన 5 మంది ఆడవాళ్ళు మా కాలేజీకి రావడం జరిగింది. ఒక రోజు ఉమెన్స్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ కోసం అని నన్ను కలవడం జరిగింది. ఆ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ లో ఆ టీచర్లు ఎవరో, అందులో ఉన్నటువంటి 5 వ్యక్తుల్లో ఒక ఆవిడ మా టీచర్ అండి. నేను చదివే టైంలో శ్రీ చైతన్య స్కూల్లో ఆ టీచర్ తెలుసన్న ఒక ఉద్దేశంతో ఆడపిల్లల దగ్గరికి నేను పంపానే తప్ప మేము ఎవరిని పడితే వాళ్ళని అలో చెయ్యము. ఆ పంపిన క్రమంలో ఆవిడ మాకు బొకే ఇచ్చి మాతో ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోని ఏం చేసేది ఆవిడ ఫేస్బుక్ లో పెట్టుకోవడం జరిగింది. ఆ ఫేస్బుక్ లో పెట్టుకొని ఆ ఇష్యూ ఏదైతే ఆవిడ పర్సనల్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో హాట్ టాపిక్ గా, అందులో వచ్చినటువంటి క్రమంలో ఈ ఫోటో బయటికి వచ్చిందండి. దాన్ని తీసుకొని కేవలం అమ్మాయిలకి ఉచిత విద్య అని అనౌన్స్ చేసిన వెంటనే లాస్ట్ ఇయర్ కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అబ్బాయిలకి అమ్మాయిలకి అని ఇచ్చాం. ఈ సంవత్సరం కేవలం అమ్మాయిలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పిన వెంటనే ఆ నెక్స్ట్ మూమెంట్ 2 days గ్యాప్ లోనే రంగమ్మతో చేతులు కలిపిన మనీషా నాయర్, రంగమ్మ లాంటి తీరుతోనే అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసుకొని అమ్మాయిల్ని ట్రాప్ చేసి తల్లిదండ్రులని బెదిరిస్తున్న మనీషా నాయర్. కేవలం అది రాసి దాని వెనక ఉన్నటువంటి కొన్ని కాలేజ్ యాజమాన్యాలు అయితే ఏముంది, దాని వెనకలు ఉన్న లాయర్లు అయితే ఏముంది, దాని వెనకలు ఉన్న కొన్ని యూనియన్ ఒక్క యూనియన్ లీడర్ SC ST వాళ్ళైతే ఏముంది, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి దాడికి సంబంధించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కావాలంటే నేను ఇస్తానండి మీకు. అవన్నీ విని మీరు దానికి ఒక నిర్ణయం తీసుకోండి. లాయర్ ఎవరైతే ఈ కేసు వెనకలు ఉన్నారో ఆయన ఒక SC STనే, ఒక యూనియన్ లీడర్ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను SC STనే, ఇప్పుడు ఎవరైతే లక్ష్మీనారాయణ గారిని నేను ఇది చేశానని అన్నారో ఆయన ఒక SC STనే. ఈ SC ST అనే దాని యొక్క పవర్ ని చేతిలో పట్టుకొని మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసినటువంటి తరహా మీకు నిజంగా నేను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఇస్తాను. నేను ఎవిడెన్స్ లేకోకుండా జస్ట్ అందరూ ఇంతకు ముందు లాస్ట్ 2 days నుంచి ఒకవైపే చూసేసి కాలు పట్టించుకుంది అని అన్నారే తప్ప రెండో వైపు మాది వినలేదు.